హాట్స్పాట్ ఆన్ చేయండి. నాది హాట్స్పాట్. దేవనామానికి మహిమ కలుగును గాక. ఎస్. దేవనామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా వినే ముందు దేవుడికి చిన్న ప్రార్థన చేసుకుని లేఖనాలకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఆదివారపు ఆరాధన తండ్రి, పాటలోను వాక్యంలో మీరు మాకు సహాయం దయచేయండి. తండ్రి, మాకు కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాటలు పెట్టినారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని, ఎటువంటి అంతరాయాలు, ఎటువంటి ఇబ్బందులు, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకుంటారని క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన అందరికీ క్రీస్తు నామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని లోతున విషయాలు ఈరోజు రాత్రికాల ధ్యానం చేసుకుందాం. సుమారుగా ఇప్పుడు చెబుతున్నటువంటి లేఖనాలు ఏవైతున్నాయో ఇవి 2 పార్ట్లు అవుతాయి. ఈరోజు రాత్రి మనం ఒక పార్ట్ని వివరించుకునే ప్రయత్నాలు చేద్దాం. చాలా శ్రద్ధగా వినండి. కొన్ని లోతైన విషయాలు ధ్యానించుకుందాం. ఎందుకంటే మనందరం అనుకుంటాం ఎప్పుడూ లేఖనాలు చర్చించుకోవడం తప్ప ఆశీర్వాదాల గురించి ఇప్పుడు మాట్లాడడం మనం. ఎందుకంటే ఆశీర్వాదం గురించి మాట్లాడాలన్నా, మేలుల గురించి మాట్లాడాలన్నా, స్వస్థతల గురించి మాట్లాడాలన్నా అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఏ విధంగా బ్రతికింప చేశాడంటేనే గొప్ప మేలు మన జీవితంలో. సో దేవుడు చేసిన మేలు ఏదైనా ఉందంటే ఆయన మనల్ని సజీవంగా ఉంచడమే అతిపెద్ద గొప్ప మేలు. ఆ మేలుని గురించి దేవుడు మనకి ఎంతగానో కృపను చూపిస్తున్నాడు. అయితే లేఖనాల్లో కూడా కొన్ని సారాంశాలు మనకు అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగానండి. సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే యేసుప్రభువు వారు పుట్టక ముందు కొన్ని ప్రవచనాలు ఏవైతున్నావో ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఈరోజు రాత్రి ధ్యానించుకుంటాం. సుమారుగా ఒక కీర్తన అనేది ఉంది. ఆ కీర్తన యొక్క సారాంశాన్ని మనం గ్రహించుకునే ప్రయత్నాలు చేద్దాం. పిల్లలు సైలెంట్లో పెట్టండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 2వ కీర్తన మొదటి నుంచి చివరి వచనాల వరకు త్వరగా చదువుకుందాం. చివరి వచనాల వరకు చదువుకుందాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాసములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులను యెహోవాకును ఆయన అభిషక్తుకునికి విరోధముగా నిలవబడుచున్నారు.
ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. బాగా వినండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. నేను చదువుతాను. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాని ఇచ్చేదాను. ఇనపదండముతో నీవు వారిని నలగొట్టెదవు. కొండను పగల కొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగల కొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చాలా జాగ్రత్తగా అన్నట్టు. ఎంత విచిత్రం ఉందంటే లేఖనాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు ఈ రోజు రాత్రి చేద్దాం. సుమారుగా ఈ రెండవ కీర్తన ఏదైతుందో, రెండవ కీర్తన ఒకరు గురించినటువంటి ప్రవచనాల యొక్క సందర్భాలు మాట్లాడుతున్న విషయం. మరలా అందరూ చెప్తున్నాను, రేపటి నుంచి ప్రతి ఒక్కరూ నోట్బుక్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం గడిచిన వారం చెప్పాను కదా, పిన్ టు పిన్ వివరించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా అడుగు ప్రతి దానికి మన దగ్గర ఏముండాలి చెప్పన, సమాధానం ఉండాలి. కాబట్టి వారికి సమాధానం చెప్పాలని మన దగ్గర ఏముండాలి, ఎవిడెన్స్ ఉండాలి. మరొక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టి. ఎందుకంటే పెన్ను పేపర్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, ఏదైనా ఒక విషయం మనం చర్చించుకుంటున్నప్పుడు పేపర్ వర్క్ ఎప్పుడైతే పడిందో ఆ పేపర్ వర్క్ రేపు పొద్దున మనకి యూజ్ అవుతుంది. ఎప్పుడో చెప్పిన సంగతులు మరలా మనకి తెలియాలంటే దేంట్లోకి వెళ్ళాలి, లైవ్లోకి వెళ్ళి గంట సేపు వినాలి. దాని బదులు సింపుల్గా మనం పేపర్ వర్క్ చేసాం కాబట్టి ఆ వర్క్ ఏదైతుందో ఆ వర్క్ మీద మనకి ఆల్రెడీ సేవకుడు చెప్పిన వర్తమానం ఉంది కాబట్టి అది మనం ధ్యానించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేపర్ వర్క్ కూడా చేయడానికి ప్రయత్నాలు చేయండి. జాగ్రత్త వింటాం. అన్యజనులు ఎలా అలరి రేపుచున్నారు, తర్వాత జలములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాసము మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులను యెహోవాకును ఆయన అభిషక్తిని విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నారట, ఆలోచన చేయుచున్నారు. సుమారుగా ఈ వచనాలు సుమారుగా ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? సుమారుగా 12 వచనాలు. ఈ అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. ఈ రెండవ అధ్యాయం ఈ 12 వచనాలు ఏవైతున్నాయో ఈ 12 వచనాలను మనం ఏం చేయాలంటే విడగొట్టాలి. ఏం చేయాలి? విడగొట్టాలి. అంటే కలిపి చదవడం కన్నా ఏ సందర్భాలు ఈ గ్రంథకర్త ఎవరైతే ఈ గ్రంథకర్త చెప్పినటువంటి సారాంశం ఏదైతుందో దాన్ని ఎప్పుడైతే మనం విడగొట్టామో ఆ విడగొట్టిన దాన్ని బట్టి మనకి కొన్ని పదాలు ఈ సందర్భాలు ఎందుకు రాయబడ్డాయో మనకు అర్థమవుతాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఈ 12 వచనాలు ఏవైతున్నాయి ఈ 12 వచనాలను విడగొట్టే ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి రాసుకోండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు కనబడుతున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క దేశం మీద కురిపించే ఉగ్రత రూపం. దేవుడు దేశాల మీద చూపించేటువంటి కోపం లేదా ఉగ్రత, దాని గురించినటువంటి ప్రస్తావన 1 నుంచి 3 వచనాల్లో మనకు కనబడుతుంది. తర్వాత రాసుకున్నారు అలా చెప్పనా, దేవుడు దేశాల మీద చూపిస్తున్న కోపం మరియు ఆయన ఉగ్రత దేశాల మీద ఎలా పడుతుందో దాని గురించిన చెప్పేటువంటి సందర్భం. రెండవ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కనబడుతున్న విషయం ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అభిషక్తుడు కూడా వీరిని చూసి ఏం చేస్తున్నారట, ఎగతాళి చేస్తున్నారట, అపహాసిస్తున్నారట. మరలా 4 నుంచి 6 వచనాలు. 4 నుంచి 6 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి మరొక మాట ఏంటంటే,
పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, దేవుడు తండ్రి అయిన దేవుడు, ఆయన అభిషక్తుడు అనగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు, వీరిద్దరు కూడా ఏం చేస్తున్నారంట? పరలోకంలో నుంచి వీళ్ళని చూసి, సొసైటీని చూసి నవ్వుతున్నారట, అపహాసిస్తున్నారట. ఈ సందర్భాలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 4 నుంచి 6 వచనాలు. తర్వాత 7 నుంచి 9 వచనాలు కుమారుడు దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు ఎవరైతేనో కుమారుడు ఈ భూమిని శాసించడానికి కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆ ఆజ్ఞలు ప్రకటిస్తాడు. కుమారుడు ఏం చేస్తాడంట? ఆజ్ఞలను ప్రకటించుట. ఎన్ని వచనాలు అయినాయి? 7 నుంచి 9 వచనాలు. తర్వాత 10 నుంచి 12 వచనాలు. 10 నుంచి 12 వచనాలు రాజులు ప్రభువును అభిషక్తులకును విధేయత చూపించమని సలహా ఇస్తాడు. రాజులకును ప్రభువులుగా పిలువబడుతున్న భూపతులకు వీళ్ళందరికీ దేవుడిస్తున్నటువంటి సలహా ఏంటంటే, అభిషక్తుడిగా ఉన్న అతన్ని మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విధేయత చూపించండి అని ఒక సలహా ఇస్తున్నటువంటి సందర్భం. మొత్తం మనకి ఎన్ని సందర్భాలు కనపడ్డాయి? ఈ వచనాల్లో 4 సందర్భాలు కనపడ్డాయి. అర్థమైంది అందరికీ? 1, రాజులు ఎవరైతే ఉన్నారో రాజులందరికీ ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాల వారికి దేవుడు ఉగ్రత రూపం అనేది ఒక రోజు వస్తుంది. 2, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అభిషిక్తుడైనటువంటి యేసుప్రభు వారు కూడా లోకాన్ని చూసి ఏం చేస్తున్నారట? ఎగతాళి చేస్తున్నారట, అపహాస్యం చేస్తున్నారట. 3, కుమారుడు ఆజ్ఞను ప్రకటిస్తున్నాడు. 4, భూపతులు రాజులుగా పిలువబడుతున్న మీరందరూ కూడా ఏం చేయాలంటే, దేవుడుగా పిలువబడుతున్నటువంటి కుమారుడి భూమి మీదకి వస్తాడు, ఆయన మీరు ఏం చేయాలి? విధేయత చూపించాలి. సుమారుగా ఈ 2వ అధ్యాయంలో 4 పార్ట్లు మనకు కనబడ్డాయి. ఈ 4 పార్ట్లలో సుమారుగా మనం 2 పార్ట్లు వివరించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మేము చెప్తున్నా రెఫరెన్స్లతో సహా మనం మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. బైబిల్ ఓపెన్ చేద్దాం. మొదటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చేద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం త్వరగా. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశమును మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచు ఉన్నారు. ఈ 3వ వచనం వేస్తున్న 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సుమారుగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, ఒకవేళ తెలిస్తే చెప్పండి. ఈ 2వ అధ్యాయం ఎవరు రాశారు? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఎవరు రాశారు? దావీదు గారేనా? కన్ఫర్మ్? పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి దావీదు గారా లేకపోతే సంబడే అనేది మనకి క్లారిటీ తెలియదు. అవునే కదా? మన మిగిలిన కీర్తనలు మనం చదువుతున్నప్పుడు దావీదు గారు రాసిన కీర్తన అనుకుంటాం, కోరాహు గారి కీర్తన, ఆషాపు కీర్తన, ఇంకా మోషే గారి కీర్తన, యోతాము కీర్తన, ఇవన్నీ సందర్భాలు మనకు కనబడుతున్నప్పుడు ఈ మొదటి 2 కీర్తనలో కూడా గ్రంథకర్త పేరు రాయబడలే. బాగా వినండి. ఎప్పుడో జరగబోతున్నటువంటి సంగతుల గురించి ఒక గ్రంథకర్త మెన్షన్ చేశాడు. చూడండి 3వ వచనంలో భూరాజులు అంటే భూమి మీద పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులట యెహోవాకును, అంటే యెహోవా అంటే మన భాషలో మన కొత్త నిబంధన సారాంశం ప్రకారం మనకి ఎవరు? తండ్రి అయిన దేవుడికిని, తర్వాత ఆయన అభిషక్తుడు అన్న పదానికి అర్థం చెప్పండి. అభిషక్తుడు అనే పదం అర్థం క్రీస్తు. ఇది క్రీస్తు అంటే అభిషక్తుడు అనే పదానికి క్రీస్తు. మరలా చూస్తున్నాను, భూరాజులు భూమి మీద పరిపాలించే రాజులు యెహోవాకును అంటే దేవునికిని, తర్వాత ఆయన అభిషక్తుడు అంటే క్రీస్తుకును విరోధముగా నిలవబడుచున్నారు. అంటే నిలవబడే కాలం వస్తుందనేసి ఈ గ్రంథకర్తకు తెలిసిందట. అంటే ప్రపంచంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఏవైతున్నావో ఆ సంగతుల్లో
తండ్రి అయిన దేవునికిని ఆయన కుమారుడిగా పిలువబడుతున్న అభిషక్తుడైనటువంటి మెస్సయా లేదా క్రీస్తు ప్రభు వారికి ఎవరు విరోధులుగా ఉంటారంట? భవిష్యత్తులో భూరాజులు విరోధులుగా ఉంటారట. వీళ్ళందరూ భూరాజులు విరోధంగా ఉండి ఏలుకలు ఏకీభవించి ఏం చేస్తారంట? ఆలోచన చేస్తారట. సందర్భాలు అర్థమైనప్పుడు చెప్పిన మాట. ఇది ఎక్కడ జరుగుతున్న సందర్భం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సువార్తను ఎవరు భుజాల మీద వేసుకున్నారు చెప్పండి? సువార్తను ప్రకటించడానికి భుజాల మీద ఎవరు వేసుకున్నారు? అపోస్తులు వేసుకున్నారు. ఎప్పుడైతే అపోస్తులు వారి భుజాల మీద సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారో స్టార్టింగ్లోనూ వారికి లెంపకాయలు తాగడం స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. లూకా గారు రాసినటువంటి, చెప్పండి ఏ కార్యాల సువార్త? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. సందర్భాన్ని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సుమారుగా ఒక పెద్ద ఆయన సుమారుగా 3వ అధ్యాయం తిన్న ఒకసారి 3వ అధ్యాయం మొదటి వచనం. 3వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళుచు ఉండగా, బాగా పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ఏం చేస్తున్నారట? ప్రతిదినము వాణిని శృంగారమును దేవాలయంలోనికి ఏం చేస్తున్నారట? ద్వారమునద్ద ఉంచుచూ వచ్చారు. బాగా విన్నాడు. సందర్భం చాలాసార్లు మీకు వివరించే ఉంటా, జస్ట్ పరిచయం చేసి ముందుకెళ్ళిపోతాం. యేసుప్రభు వారు పునరుద్ధానుడే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత స్వస్థతలు చేయడం అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? ఈయన ద్వారా. ఎవరి ద్వారా? ఇప్పుడు చదువుతున్నటువంటి పెద్ద ఆయన ద్వారా. అంటే 2వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారంటే పేతురు గారు, యోహాను గారు, అపోస్తులు అందరూ కలిసి ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. 2వ అధ్యాయంలో పేతురు గారు చేసిన ప్రసంగానికి సుమారుగా 3,000 మంది ఏం చేశారు? మారు మనసు పొందుకున్నారు. వీళ్ళు మారు మనసు పొందుకున్న తర్వాత తెల్లవారుజామునే ప్రార్థన చేయడానికి శృంగారమని దేవాలయానికి వెళ్తాను స్టార్ట్ చేశారు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు. ముగ్గురు వెళ్తున్నారా? ఇద్దరేనా? చెప్పండి. ఇద్దరు వెళ్తున్నారు. పేతురు గారు, యోహాను గారు ఇద్దరు కూడా శృంగారమని దేవాలయానికి తెల్లవారుజామున వెళ్తూ ఉంటే అప్పటికే సుమారుగా అతనికి ఎన్ని సంవత్సరాలు చెప్పనా? సుమారుగా చెప్పండి, తెలిసి ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాలు ఐడియా లేదా? 4వ అధ్యాయం 22వ వచనం. 4వ అధ్యాయం 22వ వచనం. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. క్లియరా? అంటే 3వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో అతనికి స్వస్థత పరచేటువంటి తత్వం. అంటే ఆయనకి ఏ రోగం ఉందంట? కనబడిందా? ఆయనకి ఏ రోగం ఉందట? కుంటివాడు. ఏటట? కుంటివాడు. అంటే కుంటివాడైనటువంటి ఆ పెద్ద ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల కంటే పై వయసు కలిగిన వాడు. అంటే అప్పటి వరకు తన జీవితంలో స్వస్థత లేదు. అంటే వచ్చేవారిని వెళ్ళేవారిని ఏం చేస్తున్నాడు? ఈయన భిక్షం అడుక్కుంటున్నాడట. అంటే భిక్షం అడుక్కుంటే అన్నటువంటి ఆ పెద్ద ఆయనకి 40 సంవత్సరాలు దాటిన ఆ పెద్ద ఆయనకి పేతురు గారు, యోహాను గారు ఏం చేశారంటే స్వస్థత కలగజేశారు. అంటే కాల్ ఇచ్చారు. ఎవరు? చెప్పండి. ఎవరి నామమును బట్టి వీళ్ళకి ఆ పెద్ద ఆయనకి కాల్ ఇచ్చే? యేసు నామమును బట్టి ఆ కుంటివాడికి యేసుప్రభు వారు ఏం చేశారట? కాల్ ఇచ్చాడు. ఈ కాల్ ఇచ్చిన సందర్భం మీద, ఈ కాల్ ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి 4వ అధ్యాయం డిస్కషన్ స్టార్ట్. గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయంలోనేమో స్వస్థపరచబడ్డాడు. 3వ అధ్యాయంలో స్వస్థపరచబడిన తర్వాత నిన్నెవరు స్వస్థపరిచారు అని అడగడం స్టార్ట్ చేశారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు,
సద్దుకైలు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా అరే ఈడు సుమారుగా 40 సంవత్సరాల నుంచి కుంటు రోగంతో బాధపడుతున్నాడే, ఈడు కాళ్ళు ఒక్కసారి ఈడు కాళ్ళు ఎలా వచ్చాయని అక్కడక్కడ పబ్లిక్ టాక్ ఎక్కువైపోతుంటే ఆ రోజున పెద్ద గొడవ అయిపోయింది. ఎప్పుడైతే యేసు నామమున జాగ్రత్తగా యేసు నామమున సువార్తను ప్రకటిస్తూ స్వస్థత అనేది ఎప్పుడైతే కుంటోడికి కాల్ వచ్చాయో ఆ రోజు పెద్ద గొడవ అయిపోయింది. ఆ రోజు జరిగిన గొడవ ఏంటి ఒకసారి తీద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 4 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషులకి ఇంచుమించు 5,000 మంది ఆయన. అంటే సుమారుగా ఈ స్వస్థత జరిగిన తర్వాత పేతురు గారు, యోహాను గారు వీళ్ళు ఏం చేస్తారట? యేసు నామమును బట్టి సువార్తను ప్రకటిస్తున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది మీ అందరికీ? యేసు నామమును బట్టి ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి సద్దుకైలు, తర్వాత యాజకులు, దేవాలయపు అధిపతులు వీళ్ళందరూ ఏం చేశారంట? వీళ్ళిద్దరిని చెరసాల వేసేసారు, కావలిలో ఉంచేశారు. ఎప్పుడైతే వీళ్ళ కావలిలో ఉంచేశారో చూడండి, మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకుని ప్రధాన యాజకుని అన్నయ్య, కయపయు, యోహాను, అలెగ్జాందరు, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండరు. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పేతురు గారిని, యోహాను గారిని నిలబెట్టేసి చెరసాల వేసేయడానికి రెడీ అవుతున్నారు, ముస్తాబు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి బోధ ఏంటంటే యేసును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు చెప్పండి? అపోస్తలులు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి లేఖనాల ప్రకారం మనకి ఎవరు కనబడుతున్నారు? పేతురు గారు, యోహాను గారు. జాగ్రత్తగా. ఇప్పుడు పేతురు గారు, యోహాను గారు ఎప్పుడైతే యేసు నామమును బట్టి సువార్తను ప్రకటిస్తున్నారో, ఈ యేసుని బట్టి సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి అనుకుంటున్నారు? యోహాను గారి, పేతురు గారు. ఏంటి? మరి అబ్బాయి చూడండి 18వ వచనం చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని ఎవరికి ఆజ్ఞాపించారట? పేతురు గారికి, యోహాను గారికి ఆజ్ఞాపించారట. అర్థమవుతుందా? అంటే పేతురు గారికి, యోహాను గారికి ఏమని వార్నింగ్ ఇచ్చారు? మీరు ఇప్పటి నుంచి యేసు నామమును బట్టి ఎక్కడ కూడా సువార్తను ప్రకటించకూడదు. మీరు ప్రకటించారో ఏం చేస్తున్నారు? అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని వారితో డిస్కషన్ స్టార్ట్ అయింది. మీ అందరికి అర్థమవుతుందా? అంటే ఎంత విచిత్రం ఉందంటే బాగా వినండి. ఎందుకు ఈ డిస్కషన్ చెప్తున్నాను? ఎందుకంటే ఈ అపోస్తలుగా పిలువబడుతున్న పేతురు గారికి, యోహాను గారికి ఒక విషయం అర్థమైంది. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు విద్య లేని పామరులు కాదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి బైబిల్ మీద చాలా అవగాహన ఉంది, ధర్మశాస్త్రం మీద. ఎలా చెప్పగలవు అంటే అలా కింద 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటిని వారికి తెలిపిరి. వారు విని బాగా ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. బాగా వినండి, దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టింది. చూడండి 23వ వచనంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే పేతురు గాని, యోహాను గాని విడుదల చేసేసారు. మీరు ఇంకోసారి కానీ యేసు నామమున సువార్తను ప్రకటించారో సాల్తీలు లేసిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ఎవరు? యాజకులు, యూదులు, శాస్త్రులు, సద్దుకైలు. వీళ్ళు ఎప్పుడైతే స్వీట్ వార్నింగ్ ఇచ్చారో వార్నింగ్ తీసుకున్న తర్వాత స్వజనులు అంటే యెరూషలేము భూభాగం మీదకి వచ్చేసారు. యెరూషలేము వాళ్ళ సంఘం ఉంది కదా, గుర్తుందా? సంఘం 3,000 మంది మార్చబడిన తర్వాత యెరూషలేము సంఘం కట్టారు. ఆ సంఘం దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? ఇదిగో సుమారుగా శృంగారం అనే దేవాలయంలో 40 సంవత్సరాల కన్నా పై వయసు కలిగిన ఒక పెద్ద ఆయనకి కాళ్ళు లేవు, కుంటువాడు. అలాంటి కుంటి అతనికి యేసు నామమున మేము ప్రార్థన చేస్తే అతనికి కాలు వచ్చి అని
ఆ స్వజనుల దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. ఆ విషయం చెప్తూ ఏం జరిగింది, ఇంకా ఏం జరిగిందంటే, మేము యేసునామమును బట్టి సువార్తను ప్రకటిస్తుంటే మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేశారు చెప్పన, మమ్మల్ని సువార్తను ప్రకటించకూడదని ఆపేశారు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఈ ఆపేశారు అనే విషయం పేతురు గారు, యోహాను గారు తమ స్వజనులకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 24, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా బిగ్గరగా అంటే సైలెంట్గా మాట్లాడుకోవచ్చు కదా. బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు అన్యజనులు ఏలాల్లరి వేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచి అధికారులు ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. సో ఇప్పుడు 2వ కీర్తన ఇప్పుడు ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. ఇప్పుడు దావీదు గారు రాసినటువంటి 2వ కీర్తన అయితే, ఈ 2వ కీర్తనలో ఏం కనబడుతుందంటే అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. ఇప్పుడు అన్యజనులు అల్లరి చేయడానికి ముఖ్య కారకులు ఎవరవుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి చూడండి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు. మేము అపోస్తులుగా పిలువబడుతున్న మేము నీ కుమారుడు గురించి చెప్తున్నాం. శిష్యులుగా పిలువబడుతున్న మేము నీ కుమారుడిని యేసుక్రీస్తు వారు పునరుద్ధానం, శిలువ మరణ పునరుద్ధానం గురించి మేము చెప్తున్నాం. ధర్మశాస్త్రంలో జరుగుతున్నటువంటి ప్రవచనాలు ఏవైతున్నాయో ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవచనాలు, పాత నిబంధన గ్రంథంలో నీ కుమారుడు గురించిన ప్రవచనాలు, అవన్నీ కూడా నీ కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్పు జరిగాయని ప్రతి ఒక్కరు కూడా మేము చెబుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్తున్నారండి, ప్రభువు మీదను తర్వాత ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అందరికి అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అన్యజనులు అల్లరి రేపడానికి కారణం ఎవరైపోయారు? భూపతులందరూ, భూరాజులందరూ ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టారట? ప్రభువు మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టారట. అంటే ఎంత విచిత్రం ఉందంటే, దావీదు గారు ఎప్పుడు కాలం ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజు, అంతేనా? ఇశ్రాయేలు ప్రజలందరికీ 2వ రాజు. ఆ 2వ రాజు కాలం నుంచి సుమారుగా ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగుంటే చెప్తున్నాడు గ్రంథకర్త. అంటే అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారంటే, ప్రభువా వీళ్ళందరూ ఎందుకు వ్యర్థమైన ఆలోచన చేస్తున్నారంటే, వీళ్ళందరూ భూరాజులందరూ కూడా నువ్వు పరిపాలిస్తున్న ఆ విధానం, నువ్వు దేవుడని ఒప్పుకోరు. ఎందుకంటే మీకు అందరూ చెప్పాను, రోమా ప్రభుత్వంలో రాజులు ఎవరుతున్నా రాజులకి వారు మొక్కాలి. గుర్తుందా? మర్చిపోయారా? చెప్పండి. కైసర్ ఔగుస్తు కావండి, నీరో చక్రవర్తి కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేసేవారు? వారి వారి ఫోటోలు పెట్టుకుని వారి ఫోటోలకి పూజ చేయాలి. లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి, చంపేస్తారు. అలాంటి తీర్మానాలు, అలాంటి చట్టాలు ఆ కాలంలో ఉన్నాయి. అందుకనే ఆ విజన్లో వీళ్ళందరూ ఏం చేశారంట? భూరాజులు తర్వాత చెప్పండి, భూరాజులు ఏం చేశారంట? ఈయన మీద లేచిరి, అధికారులు అందరూ ఏకంగా కూడుకుని లేచి. ఇప్పుడు ఒక్కొక్క వచ్చిందని మనం వివరించుకునే ప్రయత్నాలు చేద్దాం. చాలా జాగ్రత్త వినండి. ఆ 2వ కీర్తన త్వరగా వెళ్దాం. కీర్తనలో 2వ కీర్తన 2వ అధ్యాయం 3వ వచనం మరలా, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుకుని విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. బాగా వినండి. ఇప్పుడు అన్యజనులు అల్లరి రేపుచున్నారు, ఇదంతా మనకి అర్థమైంది. ఇప్పుడు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుని విరోధముగా నిలవబడి ఉన్నారు. ఒక రెఫరెన్స్ తీసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త, 19వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. అందుకు వారు ఇతరుని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు
మీ రాజును సిలువ వేయుదునా అని అడుగగా ప్రధాన యాజకుడు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనకు వారిని అప్పగించాను. అర్థమవుతుందా? జాగ్రత్తగానండి, వరకు దృష్టి ఏం పెట్టుకోండి, త్వరగా ముగిస్తాం. అంటే భూరాజులందరూ ఇప్పుడు ఎవరికి విరోధంగా లేస్తున్నారు అంటే ప్రభువుకు విరోధంగా లేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకులు తర్వాత వీళ్ళందరూ యూదులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ప్రభువుని యేసుక్రీస్తు అని అప్పగిస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, ఇదిగో మాకు కైసరు తప్ప ఇంకెవ్వరు ఏ రాజు లేరు, కానీ మీరు ఏం చేయండి, ఆయన సిలువకు అప్పగించేయండి అని సాదాసీదాగా చెప్పేశారట. దీన్ని బట్టి మనకి ఏం అర్థం ఉంది చెప్పండి? ఎప్పుడో చెప్పబడిన మాట నెరవేర్పు జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుంది. తర్వాత ఇదే సందర్భాన్ని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ సందర్భం అంటే, ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేనప్పుడు రాజు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి రాజులు లేనప్పుడు ఎవరు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేవారు? దేవుడే రాజు. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని బట్టి రాజుగా నియమించేవాడు అంటే న్యాయాధిపతులు ఉండేవారు. ఆ కాలంలో న్యాయాధిపతులు ఉండేవారు. ఈ న్యాయాధిపతులు ఎవరితో? న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ఏం చేసేవారు? వారు తీర్పులు తీర్చేవారు, న్యాయం తీర్చేవారు. మనందరికి తెలుసు. మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని తీర్పును కూడా వీళ్ళు ఏం చేశారట? ఆ టైంలో తిరస్కరించారు, ధిక్కరించారు. ఎందుకని చెప్పండి? ఎందుకు ధిక్కరించారు వీళ్ళు? ఎందుకు ధిక్కరించారంటే వాళ్ళకి సొసైటీ అంటే ప్రపంచంలో అన్ని దేశాల వరకు ఎవరు ఉన్నారు? రాజులు ఉన్నారు. అర్థమవుతుంది మీ అందరికని? నిద్ర వస్తుందా? ప్రపంచంలో అందరికి ఎవరు ఉన్నారు? రాజులు ఉన్నారు. మాకు మాత్రం ఎవరు లేరు? రాజు లేరు. కాబట్టి మా దేశానికి కూడా రాజు కావాలి అని ఎప్పుడైతే తిరుగుబాటుతనం అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. ఎవరి మీద? దేవుని మీద. అంటే సమూయేలు గారి కాలంలోనే దేవుని మీద తిరుగుబాటు ఎవరు చేశారు చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు చేశారు. మాకు దేవుడు వద్దు, మాకు తీర్పులు తీర్చడానికి మాకు రాజు కావాలని ఆ టైంలోనే దేవుడి మీద తిరుగుబాటు కాలం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి సుమారుగా 1, 2, 3 అధ్యాయాలు కూడా కొంచెం దగ్గరగా ఎవరి గురించి చెప్పబడుతున్న మాటలు అంటే సొసైటీలో బాగా వినండి, ఇప్పటికి జరుగుతున్నాయి. సొసైటీలో దేవుని వాక్యం చెబుతున్న వాటిని మాటలు వినకుండా ఎప్పుడైతే ఎవరైతే మనల్ని బయటికి పంపించేస్తారో, బయటికి గెట్టేస్తారో అలాంటి వారికి ఈ వచనం సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? అదవుతుందా? ఆ కాలంలోనే వర్తించినప్పుడు ఈ కాలంలో కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం త్వరగా. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచూ ఉన్నాడు, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. బాగా ఉండండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏం చేస్తాడట? నవ్వుచున్నాడు. ఇప్పుడు ఆకాశమందు ఆసీనుడగు వాడు ఎవరు? తండ్రి అండి, దేవుడు. చూడండి, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడట? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. ప్రభువు అని కింద ఉంది. కింద ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు అభిషక్తుడు. ఇప్పుడు అభిషక్తుడు ఏం చేస్తున్నాడంట? చూడండి, ఆయన వారిని చూసి అపహాసించుచున్నాడు. అర్థమవుతుంది? అపహాసం అంటే దాని అర్థం ఏంటి? హేళన చేయడం. లేకపోతే ఆయన నవ్వడానికి అపహాస్యానికి చాలా తేడా ఉంది. అందరికీ అర్థమవుతుందా? ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాగా అన్నట్టు. ఏంటంటే మనకి సువార్త అనేది మనకి అందింది, అవునా? సువార్త మనం వింటున్నాం. సువార్త అనేది మనకి వినబడిన తర్వాత దేవుడిచ్చిన కొద్దికాల ఆయుష్కాల జీవితంలో మనకు నచ్చినట్లు మనం బతికేస్తూ తర్వాత మారదాంలే, తర్వాత చూసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఒకసారి మరణం వచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? అరే, నీకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను కదరా,
నవ్వుకోడా? నీకు చాలాసార్లు అవకాశం ఇచ్చాను, నువ్వేం చేసి చెప్పనా? ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలే. నేనేం చేయలే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మీద అపహాసం చేస్తాడు, కామెడీ చేస్తాడు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? నవ్వుతాడంట. తీద్దాం ఒకసారి సొలొమోనుగా రాసినటువంటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం నుంచి. మీరు వెనక త్రోసివేసితిరి. జాగ్రత్త వినండి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి. తర్వాత నేను గద్దింపక మీరు లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. అందరికి అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి? నేను చెప్పిన బోధ ప్రకారం మీరు బ్రతకలేదు. ఒకవేళ నేను చెప్పిన బోధ మీరేమి చేయక మీరేం చేశారు? త్రోవను త్రోసివేసితిరి అంటే దాని అర్థం ఏంటి? వినలేదు. ఏం వినలేదు ప్రభువా? బోధన వినలేదు. అంటే బోధ అనేది పదం ఎవరి ద్వారా వస్తుంది? బోధించడం. చెప్పండి, ఎవరు చెప్తారు? మళ్ళా చెప్పినా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. మళ్ళీ జాగ్రత్త చదవండి. 25. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి. అంటే దేవుడు ఆల్రెడీ మనకి ఏం చెప్పాడు? బోధ చేశాడు. యేసుక్రీస్తు వారు బోధ చేశాడు, చేయలేదో? సువార్త పరిచర్య ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన బోధ చేశాడు. ఆ బోధ విన్నవారు ఏం చేయాలి? గ్రహించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. అవునా కదా? తొందరగా చెప్పండి. మీరు తొందరగా రియాక్ట్ అవ్వదు, త్వరగా ముగిస్తాను. మీరు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, అలా సస్పెన్స్లో ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్పిన బోధ ఏదైతే ఉందో, తండ్రి చెప్పిన బోధను మనం విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనం పట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఆయన బోధన వినకుండా ఏం చేసామంట? మనం త్రోసివేసితిమి. నేను గద్దింపక మీరేం చేశారు? లోబడకపోతిరి. గద్దింపు కూడా ఇచ్చారంట. గద్దింపు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సందర్భాల్లో మనం జర్నీ చేసుకుంటూ పోతున్నాం. బండి మీద కావచ్చు, బస్సు మీద కావచ్చు, దేని మీదనే వెళ్తున్నాం. ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ బైక్ మీద అనుకుందాం. ఇలా బైక్ మీద జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మన వారంటనే బస్సు వెళ్ళిపోతుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? మరి అబ్బాయి ఏదో లోపం ఉందని ఏదో జాగ్రత్తగా ఉండరా అని. నెక్స్ట్ మనం అలా వెళ్తున్నప్పుడు మన ఎదరే యాక్సిడెంట్ అయ్యింది. దాని అర్థం ఏంటి? ఆ ప్లేస్లో నువ్వు ఉండాలరా, కానీ వేరే అక్కడ వచ్చాడు. ఎందుకు చెప్పారా? నీ గద్దింపు. మనం కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. దాని అర్థం ఏంటి? దేవుడు మనం కూడా ఏం చేస్తున్నాడు? గద్దింపునిస్తున్నాడు. అంటే మనం ఆ గద్దింపుని మనం ఏం చేయలేకపోతున్నాం? లోబడకపోతుమి అంటే దాని అర్థం ఏంటి? ఇంకా దేవుడు మనకి ఆయుష్ని ఎందుకు ఇచ్చాడంటే నీకు గద్దింపుని ఇచ్చాడంటే ఆ గద్దింపుని చేయాలి, లోబడాలి. ఒకవేళ నువ్వు నా మాటకి కానీ నా బోధ కానీ నువ్వు లోబడకపోతే నేను ఏం చేస్తానంటే చూడండి, కాబట్టి మీకు అపాయం కలిగిపోయినప్పుడు నేను నవ్వుతాను. ఏం చేస్తాడంటే ఆయన నవ్వుతాడట. అంటే నీకు అపాయం కలిగినప్పుడు నీకు ఆల్రెడీ నీ సైడ్ అంతా బస్సు వెళ్ళిపోయినా, నీ సైడ్ అంటే లారీ వెళ్ళిపోయినా, నీకు యాక్సిడెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా ఆ యాక్సిడెంట్ కాకుండా పక్కనే పోయినప్పుడు దేవుడు ఏం చేసి కాపాడాడు. ఎందుకని? ఆయన నువ్వు లోబడతావని. అవకాశం అనేది ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీ జీవితం మారుతుంది. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదో నేనేం చేస్తాను చెప్పనా? నీకు అపాయం కలిగినప్పుడు నీకు అలాగే జరగలరా అని ఆయన అనుకుంటాడట, నవ్వుతాడట. ఎవరు చెప్పండి? దేవుడు. ఎవరిని చూసి? మనల్ని చూసి. అంటే అపాయం కలిగినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే నవ్వు వస్తుందంట. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏం అర్థమైనయా? మనకు భయం కలిగినప్పుడు దేవుడు అపహాస్యం చేస్తాడట. ఇంకా కింద చూడండి, భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు
సుడిగాలు వచ్చినప్పుడు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఇప్పుడు అపహాస్యం చేయడానికన్నా నవ్వడానికైనా మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాం చెప్పండి? మీ అందరికి అర్థమవుతున్న మాటలు చెప్తున్న మాటలు. ఇప్పుడు దేవుడు మనల్ని చూసి నవ్వడానికి, దేవుడు మనల్ని చూసి అపహాస్యం చేయడానికి అవకాశం ఎవరిస్తున్నారు? మనమే. ఎందుకు ఇస్తున్నాం? ఆయన బోధకు మనము లోబడట్లే. అర్థమైంది? ఇప్పుడు ఆయన మాటకు మనం లోబడితే, ఆయన బోధకు మనం లోబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు, కాపాడుతాడు. ఒకవేళ మనం ఆయన బోధకు లోబడకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయన గద్దింపునకు లోబడకపోతే దేవుడు మన మీదకి ఎప్పుడైనా ఒక అపాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం చూసి నవ్వుతాడంట, అపహాస్యం చేస్తాడట. అంటే ఈ సందర్భాలు బట్టి మన జీవితాలు ఎలాగున్నాయి, మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే నా జీవితంలో నా జీవితంలో నేను ఎలాగున్నాను, నా స్థితిగతులు ఆయన పట్ల ఎలాగున్నాయి అని ఒకసారి సెల్ఫ్ చెక్ అనేది మనం చేసుకోవాలి. ఇంకొక మాట ఉంది చూడండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 12వ వచనం. 37వ కీర్తన 12వ వచనం. జాగ్రత్త అండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచు ఉన్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలో దూరును, వారి విండ్లు విరవబడును. చూడండి పై వచనంలో, భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? నీతిమంతుల మీద దురాలోచన చేయదు. బాగా ముగించేస్తాను. ఇప్పుడు భక్తిహీనులు ఎవరైతున్నారు? ఈ భక్తిహీనులు ఎవరి మీద దురాలోచన చేస్తున్నారు? నీతిమంతుల మీద. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద దురాలోచన ఎవరు చేశారు చెప్పండి? భక్తిహీనులుగా పిలువబడుతున్న వారు ఎవరు ఆ కాలంలో? యూదులు. ఇప్పుడు యూదులు ఏం చేశారు? నీతిమంతుల మీద, అంటే యేసు ప్రభు వారి మీద ఏం చేశారు? దురాలోచన చేశారు. ఇప్పుడు దురాలోచన చేసిన తర్వాత ఆయన ఏం చేశారు? వారిని చూచి పండ్లు కొరుకుతారు. కొరకలేదా? కోరికారు. తర్వాత వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఎవరిని చూసి నవ్వుచున్నాడు దేవుడు? యూదులను చూచి. అంటే ఆ కాలంలో, అంటే ఇప్పుడు చదువుతున్నటువంటి సెంటెన్స్ ప్రకారం ఎవరిని చూసి దేవుడు నవ్వుచున్నాడు? భక్తిహీనులను చూసి దేవుడు నవ్వుచున్నాడు. మరలా చెప్తున్నా, భక్తిహీనులు ఎక్కడి నుంచి వస్తారు? బుద్ధిమంతులు ఎక్కడి నుంచి వస్తారు? బోధకు లోబడాలి. అంటే వాక్యానికి లోబడితేనే, వాక్యమునకు మనం లోబడితేనే, వాక్యానికి విధేయత చూపిస్తేనే, ఆయన గద్దింపునకు లోబడితేనే మన జీవితాలు ఎలాగుంటాయంటే మనకు ఒక ట్యాగ్ ఇస్తాడు, అదే నీతిమంతుడు. నేను అందరూ చెప్పాను కదా, నీతిమంతుడిగా పిలువబడాలంటే ఎలా ఉండాలంటే యాకోబు రాసిన పత్రిక చెప్పాను, గుర్తుంది కదా, టికెట్. అంటే ఎంత విచిత్రం ఉందంటే చరిత్రలో జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి దేవుడు కూడా మన యొక్క స్థితిగతులు చూస్తున్నాడు. మన పరిస్థితులు ఎలాగున్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిగతులు ఎలాగున్నాయి. మనం ఆయన మాటకు మన బోధ వింటున్నాం, బోధ అనేది వింటున్నాం. ఆ బోధ ప్రకారం మన జీవితాలు ఉన్నాయా లేదని ఒకసారి మనం ఏం చేయాలట చెప్పండి? మన త్రోసివేసేవారుగా ఉన్నామా, ఒబే అంటే ఆయనతో పాటు నిబంధన చేసుకున్న వారిగా మనం ఉన్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి. అందరికి అర్థమవుతుందా చెప్పండి త్వరగా. ఇది బిట్ల వైజ్ ఉంది కాబట్టి మనకి కొంచెం ఇటు మరలా ఒకసారి వింటే క్లియర్గా అర్థమవుతుంది. మరలా చెప్తాను, అక్కడక్కడ కూడా వచనాలు ఉంటాయి కాబట్టి అంత ఈజీగా అర్థం. ఎందుకంటే ఇది ఏంటంటారు, ఒక మనిషి గురించి క్యారెక్టర్ స్టడీ కాదు, ఇది ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. సందర్భాలు బట్టి మనకి ఏం అర్థం కావాలంటే మరలా చెప్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి
సువార్త అనేది వినబడుతూ ఉన్నప్పుడు భూలోకంలో నుండి రాజులు, అధికారులు, యాజకులు, తర్వాత యూదులు వీళ్ళందరూ ఏం చేశారంటే సువార్తను ప్రకటించకుండా అడ్డగించారు. అర్థమవుతుందా? వీళ్ళు ఎప్పుడైతే సువార్తను అడ్డగించారో, ఈ సువార్తను అడ్డగించిన తర్వాత వీళ్ళందరూ ఎలా మారిపోయారంటే భక్తిహీనులుగా మారిపోయారు. క్లియర్ చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే భక్తిహీనులుగా మారిపోయారో, ఈ భక్తిహీనులు మరణిస్తారా? మరణిస్తారు. వీళ్ళు చనిపోతున్న టయానికి ప్రభు ఆ పరలోకంలో కూర్చుని ఆ ఆకాశమందు ఆసీనుడై ఆయన ఏం చేస్తాడు? వీళ్ళు మరణిస్తుంటే నవ్వుతూ ఉన్నాడట. ఎందుకు నవ్వుచున్నా ప్రభువా అంటే ఆయన అంటాడట, అరే 33.5 సంవత్సరాలు నా కుమారుని భూమి మీద పంపించా. 3.5 సంవత్సరాల పాటు సువార్తను ప్రకటిస్తే మీరు సాధారణంగా నా కుమారుని చంపలేదు, చాలా చిత్రహింసలు పెట్టి నా కుమారుని చంపేశారు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? మీ పాపాలన్నీ పరిహరించడానికి. అంతే కదా? మీ పాపాలు పరిహరించడానికి ఈ భూమి మీదకి వస్తే మీరు ఆయన విశ్వాసం ఉంచకుండా మీరు ఏం చేస్తున్నారు? ఆయన సిలువేసి చంపేశారు. సరే, సిలువేసి చంపేశారు, నేనేమనుకోలే, బాధపడే విషయం కాదు. కానీ మరొక విషయం చెప్తున్నా, బాధపడినాయి. ఆ సిలువ వేసి చంపేసిన తర్వాత నెక్స్ట్ సువార్త భారం ఎవరు మోసారు? అపోస్తులు మోసారు. మరి అపోస్తులు మోసిన తర్వాత వాళ్ళకి అర్థమైనటువంటి లేఖనాల్లో ఉన్న సారాంశం పరిశీలకి ఎందుకు అర్థం కాలేదు? యాజకులకు ఎందుకు అర్థం కాలేదు? యూదులకి ఎందుకు అర్థం కాలేదు? సద్దుకాయలుగా పిలువబడుతున్న వారికి ఎందుకు అర్థం కాలేదు? వీళ్ళందరికీ ఎందుకు అర్థం కాలేదంటే వీళ్ళలో ఉన్న విజన్ ఏంటి చెప్పనా? భక్తిహీనులు. యూదులు ఏమడుగుతారంట? గుర్తుందా? యూదులు ఏమడుగుతారు? సూచక్రియలు అడుగుతారు. గ్రీసు దేశస్థులు ఏమడుగుతారు? జ్ఞానం అడుగుతారు. అంతేగాని సువార్త పరిచర్యలో ఆయన ఎలా చనిపోయాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని మీరేం చేస్తున్నారు చెప్పనా? పట్టించుకోవట్లేదు. అందుకని వీళ్ళు ఏమంటున్నాడు దేవుడు చెప్పనా? ఓపెన్గా చెప్పనా? వీళ్ళందరూ కూడా భక్తిహీనులు. అందుకే వీళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పైనుంచి చెప్పండి, నవ్వుతాడట. ప్రభు ఏం చేస్తాడంట? అపహాసం చేస్తాడంట. అంటే ఈ సందర్భాలు బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతులు, యేసు ప్రభు వారి గురించిన విషయాలు ముందుగా దావీదు గారితో దేవుడు ఏం చేయించాడు చెప్పండి? రాయించాడు. ఇంక చివరి మాట 2వ అధ్యాయం 5వ వచనం. త్వర ముగించుకుంటాం. 2వ అధ్యాయం 5వ వచనం. ప్రచండ కోపము చేత వారిని ఏం చేస్తాడంట? తల్లడింప చేయను. బాగా ఉందా? ముగించేస్తాను. మరలా చెప్తున్నా, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఎవరిని బట్టి నవ్వుచున్నాడు చెప్పండి? ఎందుకు నవ్వుచున్నాడు? ఆయన బోధన ఏం చేశారు? ముందు అంగీకరించలేదు, ఆయన బోధన త్రోసివేసేసారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పండి? ఆయన గద్దింపునకు లోపడలేదు. అంటే 2 ఉండాల జీవితంలో. అంటే ఒకటి, బోధన మనం ఏం చేయాలి? మన జీవితంలో అప్లై చేసుకోవాలి, మాదిరి చూపించబడాలి. అందుకే సేవకులందరూ కూడా ఏమంటారు చెప్పండి? ఆయన్ని మన మాదిరిగా పెట్టుకోవాలని చెప్తారు. ఆ మాదిరి అనేది కూడా ఏది? బోధ. అర్థమవుతుందా? బోధ అంటే చెప్పడం. టీచింగ్ అంటే దాని అర్థం ఏంటి? చెప్పడం. అంటే ఈ బోధ ఏదైతుందో, ఈ బోధన మనం ఏం చేయాలి? త్రోసివేయకూడదు, వినాలి, విని మన జీవితంలో అన్వయింప చేసుకోవాలి. గద్దింపు, ఒకవేళ సేవకుడు నువ్వు ఇలాగున్నావు, నీ స్థితిగతులు మార్చుకో అని గద్దింపునిచ్చినా నువ్వేం చేయాలి? గద్దింపునికి లోబడాలి. నువ్వు గద్దింపునకు లోబడకపోయినా, ఆయన బోధనను వినకపోయినా దేవుడు ఏం చేస్తాడంటే నీకు అపాయం కలిగిన నవ్వుతాడు. నీ జీవితంలో ఏం జరగకపోయినా దేవుడిని చూసి నవ్వుతాడు. కాబట్టి అలాంటి విషయాలు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఇది 4వ వచనం యొక్క సారాంశం. 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఆయనకి కోపం చాలా ఉంటుందంట. ఎప్పుడు చెప్పండి? ఆయన కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? 2వ రాకడ గురించిన విషయం దావీదు గారు చెప్పేసాడు. చిత్రం. ఆయన ఎలా వస్తాడని చెప్పాడు? దొంగ వలే వస్తాడని చెప్పాడు. మెరుపు తూర్పున పుట్టి పడమని ఎలాగైతే మెరుపు అలా పోతుందో అలాగా మెరుపు వల్లే వస్తాడని చెప్పాడు.
ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, త్వర ముగించిన ప్రయత్నం చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం త్వరగా చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. 3:36. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. బాగా వినండి, త్వర ముగించేస్తాను. చివరి మాట 36వ వచనం. 35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. గడిచిన వారం మనం గుర్తుపెట్టుకున్నాం కదా. గడిచిన వారం ఏం చెప్పాను చెప్పండి. గడిచిన వారం చెప్పిన సందర్భంలో ఎవరు తండ్రిని చూశారు? యేసుక్రీస్తు వారు చూశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి మాత్రమే చూశారు. తండ్రిని యేసుక్రీస్తు వారు మాత్రమే చూశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఈ భూమి మీద ఆదాము గారి కాలం మొదలుకొని యేసుప్రభు వారు బ్రతికేంత వరకు ఎవరు కూడా ధర్మశాస్త్రానుసారంగా బ్రతికేవారు లేరు. అందరూ కూడా చిన్న చిన్న లోపాలతో, పెద్ద పెద్ద లోపాలతోనే ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేసేవారు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఉన్నారా? లేదు. ఎవరొకరికి ఒక లోపంతో ఏం చేశారు చెప్పండి? దాన్ని నెరవేర్పు చేయలేకపోయారు. ఎవరు నెరవేర్చారు? కేవలం యేసుప్రభు వారు నెరవేర్చారు. ఇప్పుడు చూడండి, ఆయన మంచి మాట అంటున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. మీ అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు తండ్రి ఎవరిని ప్రేమించాడు? కుమారుని ప్రేమించాడు. అంటే తండ్రి కుమారుని ప్రేమించాడు కాబట్టి కుమారుడికి ఏమి ఇచ్చేశాడు? సమస్తాన్ని ఇచ్చేశాడు. సమస్తము. ఇప్పుడు సమస్తము అనే పదంలో ఆల్రెడీ ఒక పెద్ద ఆయన కూడా ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి ఒకసారి, మత్తయి గారు రాసిన సువార్త, లూకా సువార్తలో ఉంటుంది. అది కదా అపవాది గారితో యేసుప్రభు వారు డిస్కషన్ జరుగుతుంది కదా. మత్తయి సువార్త ఇద్దాం, లేకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. కాదు లాస్ట్లో చివరి మాట ఉంటుంది. చివరి మాట లాస్ట్లోనే మాట్లాడుతుంది. 9వ వచనం. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటి అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వాడితో సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. సమస్తము అనే పదాన్ని కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎవరిదే? సాతాను గారి చేతుల్లో అప్పటికే ఈ రాజ్యం ఉంది. ఎవరి రాజ్యం? అర్థమవుతుందా? ఈ లోకాధికారి ఎవరంట చెప్పండి? అపవాది. ఇప్పుడు ఈ లోకాధికారి ఈ అపవాది ఎవడవుతున్నారో లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? అరే నాయన, ఇదిగో సమస్తాన్ని నీ చేతికి ఇచ్చేశాడు. ఏం చేశాడు? కుమారుని చేతికి ఇచ్చాడు. బాగా వినండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచిన వాడే నిత్య జీవము గలవాడు. అంటే కొత్త నిబంధన వచ్చే సమయానికి, న్యూ టెస్టిమెంట్లో వచ్చే సమయానికి మనకి ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో వాడికి ఏం కలుగుద్ది? నిత్య జీవం కలుగుద్ది. అంటే నిత్య జీవం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పరలోకం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం వస్తే, ఇప్పుడు నిత్య జీవం రావడానికి కారణం ఏంటి? తండ్రిని ఎవరు ప్రేమిస్తున్నారు? కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక. అర్థమవుతుంది? ఇప్పుడు తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక సమస్తాన్ని ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు సమస్తాన్ని ఇచ్చేసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి సమస్తము ఆయన చేతిలోనికి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలోనికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. ఇప్పుడు
ఏంటి చెప్పండి? లోకం సమస్తం అంటే ఆకాశ మహాకాశాలు, భూమి, ప్రతి అంతరిక్షం అంతా కూడా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది? యేసుక్రీస్తు వారి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి హ్యాండ్ ఓవర్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు అనేది విశ్వాసం ఉంచాలి. తర్వాత కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అందరికి అర్థమవుతుందా? క్లియరా? అర్థమైందా? నేను లాస్ట్లో మళ్ళీ వివరిస్తాను ఆ అధ్యాయాలన్నీ. అంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి, ఎప్పుడు ఎవడి యందు నిలిచి ఉంటుందని దేవుని ఉగ్రత? ఎవడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాడి మీద ఇప్పుడు ఏం వస్తుంది అట? దేవుని ఉగ్రత వస్తుందట. మరొక మాట, రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి త్వర ముగించుకుందాం. పౌలు గారు రోమా సంఘానికి రాసిన 2వ పత్రిక, రోమా పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8. ఈ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలము ఇచ్చును. ఏమర్థం ఇందులో? నేను అర్థమైంది అర్థం కాదు. ముందు మాట చెబుతాం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించి నువ్వేం చేసావు? ఉగ్రత దినమందు అంటే 2వ రాకడ సమయమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యము, నీ హృదయములో ఉన్నట్టు నీ మాటను నువ్వు వింటున్నావు. ఇది ఉగ్రత దినానికి చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే నీకు నీవే మనం అంటాం కదా, ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం వస్తుంది. అంటే సందర్భాలు బట్టి మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? సందర్భాలు బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాలేదా? ఎవడి వాని క్రియలు బట్టి వానికి ప్రతిఫలం వస్తారు. తర్వాత దేవుని ఉగ్రత రావడానికి, ఆయన ఉగ్రత వచ్చే సమయానికి మనం ఎలాగ ఉండాలని చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధులుగా ఉండాలట. మరొకటి, ఆయన కుమారుని యందు మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. మరొక మాట చెప్తున్నాను, ప్రకటన గ్రంథం త్వరగా ముగించుకుందాం. 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16-17. 16-17 6, 16, 17 బాగా ఉన్నాడు. భూరాజులను, గనులను, సహస్ర అధిపతులను, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రును, కొండ గుహల్లోను, బండ సందులను జాగ్రత్త దాగుకుని, వీళ్ళందరూ ఏం చేశారంట? బాగా ఉన్నాడు, వివరిస్తున్నా. వీళ్ళందరూ ఏం చేశారంట? బండ సందుల్లో దాక్కున్నారట, కొండ గుహల్లో దాక్కున్నారట. వీళ్ళందరూ దాక్కుని వీళ్ళు ఏం చేశారట? సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? తాళజాలిన వాడెవడట? దాని అర్థమైంది, దాన్ని తట్టుకునేవాడెవడు లేడట. దేన్ని? ఉగ్రత దినాన్ని తట్టుకునేవాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోను బండలతోను చెప్తున్నారు. చూడండి, మమ్మల్ని పర్వతాలతో బండలతో వీళ్ళు ఏం చెప్తున్నారట? ఆయన ఉగ్రత మా మీద రాకుండా నువ్వేం చేయాలి? కాపలా గాయాలట. ఏ కాపలా గాయాలట? పర్వతాలతోటిని కొండలతో చెప్తున్నారు. ఎవరు? భూరాజులు, తర్వాత సహస్రాధిపతులు, బలిష్ఠులు, అధికారులు, ధనికులు, బలిష్ఠులు, దాసులు, ప్రతి స్వతంత్రుడు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? చెప్పనా? ప్రభు అని యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచలే. ఈ మాట ప్రకారం అందరికి అర్థమైంది? అర్థం కాలేదు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు వీళ్ళందరూ విశ్వాసం ఉంచలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు? కొండ గుహలో దాక్కున్నారు. ఎందుకు గుహలో దాక్కున్నారు? ఆయన ఉగ్రత వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఉగ్రతను తట్టుకోవడానికి వీళ్ళు భయపడిపోయారు. ఆ ఉగ్రత చాలా దారుణంగా ఉంది. ఆ ఉగ్రతను కాపాడుకోవడానికి ఆ కొండ గుహల్లో దాక్కుని నువ్వే మమ్మల్ని కాపాడాలని కొండలతోనూ పర్వతాలు చెప్పుకుంటున్నారట. మమ్మల్ని అడుగుతున్నా, కొండలు పర్వతాలు ఎవరి మాట అంటాయి? దేవుని మాట అంటాయి. అంటే కొండల పర్వతాల సందుల్లోకి వెళ్ళిపోయినా, అరే పర్వతమా అలా పడిపో అంటే ఏం చేద్దే? కరిగిపోతుంది దెబ్బకి. ఎంత విచిత్రం ఉందంటే ఆ వచనాలు నేను వివరించేస్తాను, త్వరగా ముగించుకుందాం. 2వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. సుమారుగా ఎన్ని వచనాలు చదువుకున్నాం? 5 వచనాలు చదువుకున్నాం. ఈ 5 వచనాల్లో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, త్వరగా ముగించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అధికారులు, యాజకులు, యూదులు, తర్వాత సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారంటే సువార్తను చెబుతున్నటువంటి అపోస్తుల మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళందరూ కలిసి, అధికారులందరూ కలిసి, భూరాజులందరూ కలిసి యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యను చేస్తున్న వారిని అడ్డగించారు. ఇలా అడ్డగించినందుకు వీళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేసినట్లంటే చెప్పండి, యెహోవాకును ఆయన అభిషక్తునికి వీళ్ళందరూ ఏలికలుగా ఏకీభవించి విరోధముగా నిలబడ్డారా నిలబడలేదంటే నిలవబడ్డారు. ఇలా నిలవబడిన వారిని తండ్రి అనే దేవుడు పరలోకం చూశాడు. ఎందుకు చూసి నవ్వుతున్నాడు అంటే, ఒరే మీరు మార్పు చెందుతారని నా కుమారుడిని యేసుక్రీస్తు వారు భూమి మీద పంపించాను, మీరు చంపేశారు. చంపేసిన తర్వాత మరలా నేను ఏం చేశానంటే సువార్థికులుగా పిలువబడుతున్న అపోస్తులను ఏర్పాటు చేశాను. ఈ అపోస్తులను ఏర్పాటు చేసిన తర్వాత మీరు అపోస్తుల బోధ వినకుండా మళ్ళీ మీరు ఏం చేస్తారు? అపోస్తుల్ని చంపేయాలని చూసారు. ఆల్రెడీ ఎవరిని చంపేశారు? యాకోబుని చంపేశారు. సరే యాకోబుని చంపేశారు కదా, నేను మౌనంగా ఉంటే మరలా సౌలుని సీన్లో తిప్పి స్టెఫను చంపించేశారు. మీరు ఏం చేస్తున్నారంటే నా సేవకుని చంపేస్తున్నారనేసి, సరే మీకు కూడా ఒక రోజు ఏమొస్తుంది? మరణం వస్తుంది. మీకు అపాయం కలిగినప్పుడు నేను కూడా ఏం చేస్తాను చెప్పనా? నవ్వుతాను అని దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైతే సువార్త పని, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సువార్త పనికి అడ్డంకుగా మారారో, ఎవరైతే సువార్త పనిలో భక్తిహీనులుగా ఉన్నారో, ఎవరైతే సువార్త లేదా బోధన చెబుతున్నా ఆ బోధన వినకుండా త్రోసివేస్తారో, ఎవరైతే దేవుడు ఏంటంటారు గద్దిప్పునిచ్చిన ఆ గద్దిప్పును లోబడకుండా ఉన్నారో, అలాంటి వారికి అపాయం కలిగినప్పుడు ఏం చేస్తున్నట్టు దేవుడు? నవ్వుతాడట, అపహాసిస్తాడట. ఇలా నవ్వుతూ అపహాసిస్తాడంట. ఇలా నవ్వుతూ అపహాసిస్తున్న టైంలో ఇప్పుడు ఎవరు చనిపోతారు? ఇప్పుడు భక్తిహీనులు చనిపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ భక్తిహీనులు చనిపోతారు. ఈ భక్తిహీనులు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఉగ్రత. ఏంటి ఆ ఉగ్రత? ఆల్రెడీ ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో అంటే భూరాజులు చెప్పడం, ఈ నవ్వుతూ, ఈ 2 సందర్భాలు ఏం కనపడుతుంది? సువార్త కనపడుతుంది. అవునా కాదా? అందరికి అర్థమవుతుందా? ఈ సువార్తలో ఎవరిని యందు విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచలేదు కాబట్టి మీకు ఏ ఉగ్రత మీద పడుతుంది చెప్పనా? దేవుని ఉగ్రత మీ మీద పడుతుంది. ఇది సుమారుగా ఎన్ని వచనాల యొక్క సారాంశం? 5 వచనాల యొక్క సారాంశం. క్లియరా? అర్థమైంది? ఇప్పుడుగా అర్థం కాదు చెప్పండి, త్వరగా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, మరలా ఒకసారి కూర్చుని చదవండి. ఇచ్చినటువంటి రిఫరెన్స్లో మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్క వచనం మనం చెప్పుకున్న సందర్భాలను బట్టి ఒక్కొక్క వచనానికి విడదీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మనం రిఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నానికి చాలా సందర్భాలు అవుతాయి. కాబట్టి అలా కాకుండా ఈ సందర్భం అంటే సుమారుగా 1 నుంచి 3 వచనాలు, 4వ వచనం, 5వ వచనం, ఈ సారాంశం ఏంటంటే దేవుడు సువార్తను ప్రకటిస్తుంటే అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఇలా అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు భక్తిహీనులు సువార్తను ఆపేస్తున్నారు. ఈ భక్తిహీనులు సువార్తను ఆపేస్తున్నప్పుడు ఈ భక్తిహీనులకి అపాయం కలిగినప్పుడు దేవుడు నవ్వుతున్నాడు. ఈ భక్తిహీనులు ఎవరిని? ఈ భక్తిహీనులు చనిపోతున్న టైంలో ఆల్రెడీ నిత్య జీవం గురించిన సువార్తను ప్రకటించారు. ఎవరు? బోధకులు, సువార్తికులు, అపోస్తులు. ఈ సువార్తికులు, బోధకులు, అపోస్తులు చేసిన ఈ బోధను ఎవరైతే విశ్వాసం ఉంచలేదో, ఎవరెందు విశ్వాసం ఉంచాలి చెప్పండి? ఎవరెందు విశ్వాసం ఉంచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారికి దేవుడిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? మీకు మహోగ్రత వస్తుంది. ఆ ఉగ్రత దినమందు నా కుమారుడే తీర్పు తీరుస్తాడు మీకు. ఇది ఈ 5 వచనాల యొక్క సారాంశం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాబట్టి ఇంకా ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? ఇంకా 7 వచనాలు ఉన్నాయి. ఆ 7 వచనాలు త్వరగా బుధవారం కంపల్సరీ పెట్టేసుకుందాం. ఆ బుధవారం కూడా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు కావాల్సిన సారాంశం అంటే 7 వచనంలో చాలా పెద్ద వచనం ఉంది. ఆ వచనంకే మనకు చాలా టైం పడుతుంది. ఏం వచనం చూడండి ఒకసారి. కట్టడని నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను చెప్పండి కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను. ఈ సందర్భాన్ని మనం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెనేషన్ బుధవారం ఇచ్చుకుందాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి కొన్ని విషయాలు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భాలు తండ్రి, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలని, ఆ ప్రవచనాలు ఏ విధంగా జరగబోతున్నాయో మరొకసారి మేము తెలుసుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి తండ్రి, మీ కృపను బట్టి మేమందరూ కూడా తండ్రి కలిసి కూడుకుని ఆ వచనాలు వివరించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అలాగే తండ్రి మాకు కావాల్సిన జ్ఞానాన్ని కూడా మీరు మాకు దయచేసి కృపను చూపించి నడిపిస్తారని కోరుకుంటున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు వింటున్నారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని మా యొక్క ఆధ్యాత్మిక జీవితం తండ్రి మీ కొరకు ఉన్నతంగా పనిచేయడానికి సహాయం చేసి, అలాగే తండ్రి నీ మాటలు మేము లోబడాలని, మీరు చెబుతున్నటువంటి గద్దింపును మేము లోబడాలని తండ్రి, మీ మాటలు మేము త్రోసివేయకుండా మీ ఆజ్ఞానుసారంగా, మీ మాటల ప్రకారంగా, మీ బోధ ప్రకారంగా తండ్రి మా జీవితాలు ఉంటే తండ్రి మీరు మా యందు కృపను చూపిస్తారని, ఒకవేళ మేము మీ బోధకు లోబడకుండా, మీ బోధకు మేము సరైన క్రమంలో వాక్యానుసారంగా బతకపోతే మాకు అపాయం కలిగి మీరు నవ్వుతారని తండ్రి మరొకసారి లేఖనాలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మేము మీకు నవ్వు కలిగి చేసేవారుగా కాకుండా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి, మీ యందు ప్రేమను చూపించుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చి, మీ ఉగ్రత దినమందు తండ్రి కుమారుని యొక్క ఉగ్రత దినమందు కూడా తండ్రి మేము పరిపూర్ణులుగా వాక్యానుసారంగా ప్రేమతత్వంతో అందరితో సమానంగా మీ ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి, ఆమేన్.